హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గాని. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే, మీ అందరూ కూడా మా ఫ్రెండ్స్ ఏమని అడుగుతారంటే, మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఇంత చక్కగా ఎలా వస్తుంది మేడం అని అడుగుతారండి ఎవ్వరు వచ్చినా కూడా మా ఇంటికి. అలాగే నేను మనీ ప్లాంట్ కొంచెం ఇంట్రెస్ట్గానే పెంచుతాను. అలా అని మనీ ప్లాంట్ ఒక్కటే కాదు, నేను ఏ మొక్కనైనా సరే చాలా ఇంట్రెస్ట్గా పెంచుతాను. అందుకే ఇవి కూడా అంత నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో మనీ ప్లాంట్ ఇలా పచ్చగా రావడానికి ఏమి వేస్తానో నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే నేను ఈ మనీ ప్లాంట్ నీట్గా మెయింటైన్ చేసి ఎలా మాకైతే గుమ్మం మీద కూడా ముందు పాకిచ్చానండి నేను. అది ఎలా వచ్చిందో మీకు అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, చూసారా? ఒక్క మనీ ప్లాంట్ ఇందులో ఈ కుండీలో అయితే పెట్టానండి నేను. ఈ కుండీలో పెట్టిన మనీ ప్లాంట్ ఇలాగా పై వరకు కూడా వెళ్ళి పాకి మా గుమ్మానికి అయితే చక్కగా పచ్చని తోరణంలాగా అటువైపుకి కూడా వచ్చేలాగా అయితే పాకేసిందండి. చూసారా? మళ్ళీ పెద్ద పెద్ద ఆకులతోని వచ్చింది అలాగ నీట్గా. ఇలా ఈ ఒక్క కుండీలో పెట్టిన మనీ ప్లాంట్ అండి ఇది. ఇదిగోండి, చూసారా? ఈ ఒక్క కుండీలోనే పెట్టాను దీన్ని, ఈ మనీ ప్లాంట్ అనేది. ఇది ఇలా పాగుతుండగానే ఈ చెట్టు నుంచి ఒక్క కొమ్మ అయితే పక్కకు వచ్చేసిందండి. ఇలాగా వచ్చి ఇందులోకి వచ్చేసింది. మళ్ళీ ఈ 3 కుండీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనీ ప్లాంట్ కవర్ అయిపోయింది. ఇందులోకి వచ్చింది ఒక్క కొమ్మ, అటు నుంచి ఇటు పడండి. ఇది కూడా చక్కగా ఎంత ఎనర్జీగా ఎంత పెద్ద పెద్ద ఆకులతోని పైకి వెళ్తుందో చూడండి. దీన్ని కూడా అటు గుమ్మానికి అనేసి అటాచ్ చేసేసాను. ఈ ఆకులు అయితే మాత్రం ఇంత పెద్దగా ఎలా వస్తున్నాయో చూడండి. ఇది నార్మల్ మనీ ప్లాంటేనండి. ఈ మనీ ప్లాంటే అటు ఒక కొమ్మ వెళ్ళి అటు వచ్చింది కాబట్టి పెద్దగా అయితే ఆకులు ఇంత పెద్దగా అయితే వస్తున్నాయి అన్నమాట. ఇవి వీడియోలో చిన్నగా ఉన్నాయి కానండి, ఆకులు చాలా పెద్దగా అయితే ఈ ఆకులు, దీని మొదలు, దీని స్టెమ్ కూడా ఇలా మందంగా అయితే రావటం జరిగిందని చూసారా? ఇంత మందంగా వేసి గోడకి వేసేసింది. ఉంచేసర్లే బాగుంది కదా అని నేనైతే ఉంచేసాను ఇలాగా. దీని మొదల్లో ఏమేస్తాను, మనీ ప్లాంట్ ఇలా రావటానికి నేను మొదట్లో ఏమేస్తాను అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూసారా? ఈ మనీ ప్లాంట్ అనేది నేను ఈ గాజు బౌల్స్ అయితే కలెక్ట్ చేసుకొని ఇందులో ముందు పెట్టానండి. చిన్న చిన్న కొమ్మలే పెడతానండి. అందులో కట్ చేసి మనీ ప్లాంట్ ఇప్పుడు చూపించాను కదా మీకు కుండీలోది, అవి పైకి పాగుతున్న కొద్దీ మధ్య మధ్యలో ఒక్కొక్కటి తీసి ఇలాగ నీట్గా అయితే నేను పెట్టి ఇంట్లో కూడా పెడతానండి. ఎందుకంటే మనకి ఇంట్లోకి రాగానే గ్రీన్ అనేది కనబడితే ఒక కంటికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నాకు ఒక ఐ డాక్టర్ చెప్పారండి. అందుకే నేను ఎక్కువ ఇంట్లో గ్రీనరీనే ఇష్టపడతాను. గ్రీనరీ ఉండేలాగా కూడా హౌస్ని సెట్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తానండి. చెయ్యకపోయినా కూడా నాకు ఇంత పచ్చగా ఉంటున్నాయంటే ఏంటి అనుకుంటున్నారా? నేను ఇంతకు ముందు మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను. ఏం లేదండి, షుగర్ ఉంది కదండి, ఈ షుగరు దరిదాపుగా ఒక 5 స్పూన్స్ అయితే వేసేసుకోండి. ఇలాగా ఒక 5 స్పూన్స్ అయితే వేసేసి బాగా మెల్ట్ అయ్యేలాగా అయితే తిప్పేసుకోండి. ఇలాగా ఇలా తిప్పేసిన షుగర్ వాటర్ని మనము మనీ ప్లాంట్ కుండీలో కానీ ఇలా గాజు బౌల్స్లో కానీ పెట్టుకుని కొంచెం వాటర్ ఇందులో వేసుకుంటే కనుక ఇప్పుడు ఈ షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయేటట్టు చూడండి. ఇందులో కనుక వేసుకుంటే మనము ఈవెన్ 1 మంత్ వరకు కూడా మనీ ప్లాంట్లో వాటర్ మార్చకపోయినా కూడా ఇంతే ఫ్రెష్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చూస్తున్నారా మీరు, పోస్తున్నాను ఇందులో. అలా కొంచెం కొంచెం అన్నిటికీ కూడా ఎవ్రీ మంత్ అయితే పోస్తానండి ఇట్లాగా. మళ్ళీ నాకు కూడా ఖాళీ ఉండదు అనేసి చక్కగా మొక్కలను అయితే వదిలిపెట్టనండి. అంతే కేర్గా చూసుకుంటాను. అవి కూడా నాకు తగ్గట్టే నీట్గా వస్తాయండి. చూసారా అండి? ఇంకా ఈ మిగిలిన వాటర్ అయితే ఉందిగా, దీన్ని ఇప్పుడు బయట కుండీల వాటికైతే పోసేస్తాను. ఇదిగోండి, ఈ కుండీలో మొక్క కూడా నేను ఈ మిగిలిన ఈ షుగర్ వాటర్ అంతా కూడా
పోసేస్తాను అనమాట. ఇలా పోయటం వలన ఏమవుతుందంటే మనకి మొక్క అనేది ఎండిపోకుండా చాలా నీట్గా అయితే రావటం జరుగుతుందండి. నేను మనీ ప్లాంట్ గురించి అంత కేర్ తీసుకుని దీన్ని నీట్గా అప్లై చేస్తాను కాబట్టి మా ఇంట్లో మనీ ప్లాంట్ అనేది ఇంత నీట్గా రావటం అయితే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో అయితే షుగర్ వాటర్ పోసేసాను కదండి కొంచెం కొంచెం. ఈ మనీ ప్లాంట్ని మా ఇంట్లో అయితే ఎట్లా సెట్ చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారా అండి, మనీ ప్లాంట్ కొంచెం వాటర్ పోసేసి షుగర్ వాటర్ పోసి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తే కనుక, నార్మల్గా షుగర్ వేయకుండా ఉంటే 15 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇలా కొంచెం షుగర్ అప్లై చేయటం వలన వాటర్లో మనం 1 మంత్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసినా కూడా మనీ ప్లాంట్ అనేది ఎక్కడ వాడిపోకుండా ఇంతే గ్రీనరీతో అయితే వస్తుందండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.